భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో సందడి వాతావరణం ఏర్పడింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులకు స్థానిక హనుమాన్ ఫంక్షన్ హాల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో గెలుపొందిన అభ్యర్థులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఓడిన అభ్యర్థులను పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు అభినందించారు. గెలుపోటంలో సహజమని, అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించామని, కొన్ని పంచాయతీల్లో తక్కువ శాతం ఓట్లతో ఓడిపోయామన్నారు. బీఆర్ఎస్ దెబ్బకు అధికార కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా వేశారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో ఓడిన అభ్యర్థులు అభివృద్ధి కోసం పాటుపడాలని పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు అన్నారు. మనం 33 పంచాయతీల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదు. 70 స్థానాలల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 70 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దాంట్లో 10-15 డబ్బులు ఇచ్చి కొని ఇనామత్ చేసింది. ఆ 15 పోతే పోటీ చేసింది ఎన్ని వాళ్ళకి వచ్చినాయి? ఎన్ని? 55-60 లోపే వాళ్ళకి వచ్చినాయి. అంటే దాన్ని బట్టి చూస్తే మనం ఎన్ని వచ్చినాం? మనం అబోవ్ 50% గెలిచినాం. అబోవ్ 50% గెలిచినాం. కాబట్టి మరి ఇక్కడికి రానటువంటి వాళ్ళు కూడా గ్రామంలో చాలామంది ఉన్నారు. గ్రామంలో మన కార్యకర్తలు చాలామంది ఉన్నారు, గ్రామాలలో కూడా ఉన్నారు. వారందరి స్ఫూర్తిదాయకంతో, పోరాట పటిమతోని అధికార పార్టీని మట్టి గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తాను. వారి తరఫున మీ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి వాళ్ళందరూ కూడా.